పరలోకమందున్న గొప్ప తండ్రి, రాజాతి రాజా, ప్రభులకు ప్రభువా, నిజమైన దేవా, మారని మార్పు చెందని మా యొక్క గొప్ప ప్రభా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీ యొక్క పాదాల చెంతకు రాగలుగుటకు మాకిచ్చిన యొక్క ధన్యకరమైన సమయమును బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి కొనియాడుతూ వస్తున్నాము తండ్రి. ఈ యొక్క ప్రాక్టికల్ సెషన్స్ ప్రభా ఎందుకు ఆరంభించినామో తండ్రి, మీరిచ్చిన భారమును బట్టి ప్రభా, మీరు సమకూర్చిన పరిస్థితులను బట్టి ప్రభా, మీరు నడిపిస్తూ వస్తున్న విధానమును బట్టి మీ యొక్క నమ్మకత్వంలో తండ్రి అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. I'm so glad to be with you once again. మీ అందరితో కూడా మరొకసారి ఈ రీతిగా సమావేశం అవ్వడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. Hope all of you had a good time throughout the past week. గతించిన వారం అంతా కూడా మీరు మంచి సమయం కలిగి ఉన్నారని అనుకుంటున్నాను. As it has been mentioned by our Manoranjan, this is absolutely an informal get together to share the things with regard to the foundational truths of our Christian faith or Christian living. డెరిక్ ప్రిన్స్ ఏమంటాడు తెలుసా? చాలా సింపుల్ గా చెప్తాడు, ఇఫ్ దర్ ఇస్ సిన్ ఇన్ యూ, యూ డోంట్ వాంట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇఫ్ దర్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ, ద సిన్ కెనాట్ ఎంటర్. నీలో పాపం ఉన్నట్లయితే వాక్యం చదవబుద్ధి అవదు. నీలో వాక్యం ఉన్నట్లయితే పాపం నీ జోలికి రాదు. సామ్ 119, నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నా. వాక్యము ఇస్ లైక్ అన్ యాంటీ వైరస్, ఒక యాంటీ వైరస్ లాంటిది. If God has allowed something, it is for our good. దేవుడు మన జీవితాల్లో ఏదైనా అనుమతిస్తే అది మనం మేలు కొరకే తప్ప కీడు కొరకు కాదు. It is not to destroy us, it is not to drown us, it is not to scorch us. అది నిన్ను ముంచి వేయడానికి, లేకపోతే నిన్ను కాల్చి వేయడానికి, దహించి వేయడానికి, నిన్ను నశింపజేయడానికి ఎంత మాత్రం కాదు. So we feel safe and secured and loved in Christ. మనము యేసుక్రీస్తు ప్రభువు వారి నందు క్షేమముగా ఉన్నాము, భద్రతలో ఉన్నాము. దేవుని చేత యేసుక్రీస్తు ప్రభువు వారిలో ప్రేమించబడుతున్నాం. So the fifth one is, ఐదవది, in Lord Jesus Christ we have unfailing confidence and assurance. If you marry a right woman, your life is complete. If you marry a wrong woman, your life is finished. If you marry a woman who loves shopping, your life is completely finished. And he was mentioning how his mother used to tell, my dear son, you are going to school, my eyes may not see you, but remember there is Father up above who is looking down in love. Oh, be careful, little eyes, what you see. Our life or death depends upon the decisions what we make. మనం తీసుకునే తీర్మానం మీదనే మన మరణ జీవం అనేది ఆధారపడింది. Every young person, we have to understand that the decisions what we make is going to have a life impact in our personal, family and assembly. సైతాన్ని గన మనం జయించి వారికి లోబడకుండా జీవించితే we are going to get a crown of life. ఇది జీవ కిరీటం మనకు వస్తుంది. మొట్టమొదటిది నీతి కిరీటం, అది దేవుడు పెట్టే పరీక్షలను తట్టుకొని పాస్ కాదు. రెండవది వచ్చి సైతాన్ని పెడతాడు కొన్ని, వీటిని తట్టుకొని పాస్ కాదు, రైట్, వాడిని ఓడించడు. మొదటిది యేసు గురించి మనకి బాగా తెలియాలి. ఎలా తెలుస్తుంది బ్రదర్? వాక్యం ద్వారా తెలుస్తుంది. సువార్తలు, పత్రికలు విరివిగా చదవటం వల్ల యేసు ఎలా మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, వేటి మీద ఎక్కువ మాట్లాడాడు, ఏవి హైలైట్ చేసి మాట్లాడాడు, ఎలా తన సమయాన్ని గడిపాడు, ఎలా ఉదయాన్నే లేకపోతే రాత్రి దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థన సమయాన్ని కేటాయించాడు, ఆయన మాట్లాడే తీరు ఎలా ఉంది, ఆయన పాపులు, సుంకర్లు, వ్యభిచారులతో ఎలా కలిసిపోగలిగాడు, వారితో కూర్చొని ఎలా భోజనం చేయగలిగాడు, వారిని ఆ పాపం నుంచి ఎలా విడిపించగలిగాడు, పరిశీలన శాస్త్రులతో ఎలా ఖండితంగా మాట్లాడాడు, దేవాలయాన్ని పాడు చేస్తుంటే ఎలా కోపగించుకున్నాడు,
If we're going to preach the gospel, we have to understand that all people around us are stricken with the disease of sin, and it's going to kill them eternally. And since we have the cure, we have the answer, we know Jesus, we should be ready at any time to share the cure for their sin. Read the word of God దేవుని యొక్క వాక్యాన్ని as if a person is talking to you. మీతో బహుశా ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అనే విధానంలో, అనే కోణంలో వాక్యాన్ని చదవాలి. Because when we read the word of God, ఎప్పుడైతే మనం వాక్యాన్ని చదువుతామో, God is speaking to us, sitting in front of us. దేవుడు మన ముందు కూర్చొని మనతో మాట్లాడేవాడిగా ఉంటాడు. Please do not read the word of God just like a book, how we read a story from a book. ఒక పుస్తకాన్ని, ఒక కథా పుస్తకాన్ని చదివినట్టు మాత్రం దయచేసి వాక్యాన్ని అలా చదవకండి. Life, word has life. ఈ యొక్క వాక్యానికి జీవం ఉంది. So remember one thing. ఒకటి గుర్తుపెట్టుకోండి, Do not worry about the surrounding. నీ యొక్క పరిస్థితులు చుట్టుపక్కల ఏమున్నాయి వాటి విషయమై భయపడదు. Don't look here and there. నీ యొక్క దృష్టి అటు ఇటు పెట్టద్దు. Looking unto Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు చూడాలి. He is the author and finisher of our faith. మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువారు ఆయనే. He is a great God. ఆయన గొప్ప దేవుడు. Remember one thing. ఒకటి గుర్తుపెట్టుకోండి, When I look into my life, నా వ్యక్తిగత జీవితాన్ని when I చూసినప్పుడు, started my married life, వివాహ జీవితం ప్రారంభమైనప్పుడు there was nothing that we had. నాకు కలిగిందంటే ఏది లేదు. But even today, అది ఇప్పుడు కూడా I don't have anything with me. నా దగ్గర ఏమీ లేదు. Everything spent. అంతా ఖర్చుపెట్టేశాను. Everything used. అన్ని అయిపోయాయి. For my children. పిల్లల కొరకు, For their education. వాళ్ళ చదువుల For కొరకు, our life. జీవితం కొరకు Everything has been used. అన్ని What వినియోగించబడ్డాయి. am I trying to tell you? మీతో ఏం చెప్తున్నాను? God looked after me in a wonderful way throughout these years, and I'm sure He's going to look after me in the coming days also, because I am His child and I live by faith. దేవుడు ఇన్ని సంవత్సరాలు అద్భుతకరమైన రీతిగా నన్ను పోషించాడు, ఇప్పుడు పోషిస్తున్నాడు, భవిష్యత్తులో కూడా పోషిస్తాడు. ఎందుకనగా ఒకటే ఒక కారణము, నేను ఆయన యొక్క బిడ్డను. I started with nothing, I have nothing, but all these years God has been wonderful to me. నేను ఏమీ లేకుండా నా ప్రయాణం ఆరంభించాను, చివరికి కూడా ఏమీ లేకుండా ఉన్నప్పటికీ ఈ మధ్య ప్రయాణంలో మాత్రం దేవుడు సమస్తం నాకు ఇచ్చాడు. That's my God. అది నా దేవుడు. And receive this great God. ఈ గొప్ప దేవుణ్ణి నీవు స్వీకరించు. He sent His only Son to die for us. తన మన కొరకు చనిపోవడానికి తన ఏకైక కుమారుని పంపించినటువంటి దేవుడు ఆయన. కృతజ్ఞత తల వంచి నాదు జీవము అర్పింతును. నేను అలాగే మోకాళ్ళ మీదకి వచ్చి పాడుతున్నారు, నేను తపలా కొడుతున్నాను, నేను కూడా బుక్ పెట్టుకుని చూస్తున్నాను. అయితే ఇక్కడ వింత ఏంటంటే ఆ పాట 5 చరణాలు ఉన్నాయి. అప్పుడే కదా నేను ప్రభుకి తిరిగి సమర్పించుకొని తిరిగి కట్టబడుతున్న ప్రాసెస్ లో ఉన్నాను. ఈ పాట ఎవరో నా జీవితాన్ని బాగా అబ్జర్వ్ చేసి నా గురించే రాసినట్టు 5 చరణాలు ఉన్నాయి. దూరం అయితే నీ ప్రేమ మరచి, రేపితి నీ గాయములు, దూరముగా ఇక వెళ్ళజాలను, కూర్చుండేదా నీ చింతని, చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి, ఇక మీదట ఈ చిన్న జీవితాన్ని అర్పించడానికి నేను వెనుక తీయను, ఇదిగో ఇక లోకాశల వెనుక వెళ్ళను. ఒక్కొక్క చరణం పాడుతుంటే ఏడుపు వచ్చేస్తుంది, కన్నీళ్లు ఆగట్లేదు, తుడుచుకోలేను, తబలా కొడుతున్నాను. దెర్ ఆర్ రెండు సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే హౌ ఐ కేమ్ టు క్రైస్ట్, దట్స్ పార్ట్ 1, అండ్ ఆఫ్టర్ కమింగ్ టు క్రైస్ట్ హౌ ద చేంజ్ హ్యాస్ టేకింగ్ ప్లేస్. ఈ 2 పార్ట్. హౌ ఐ కేమ్ టు క్రైస్ట్, నేను యేసు ప్రభు దగ్గరికి ఎట్లా వచ్చాను అని అన్నప్పుడు ప్రొడామినెంట్ రోల్ అంతా కూడా దేవుడే ప్లే చేశాడు. లైక్ నా ఫ్రెండ్ని నా దగ్గర పంపించడం, తర్వాత వాడు నాకు చెప్పడం, అది నా లైఫ్లో కన్విక్షన్ లాగా కలగటం. సో ఆ టైంలో నేను ఒప్పుకొని ప్రార్థన చేయటం. మై ఓన్లీ రోల్ వాజ్ టు కన్ఫెస్ మై సిన్ అండ్ ప్రే. సో నా పార్ట్ ఏంటంటే బై ఫెయిత్ ఐ కన్ఫెస్డ్ మై సిన్ టు జీసస్ క్రైస్ట్ అండ్ హీ చేంజ్డ్ మై లైఫ్. నేను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభా యావత్ ప్రపంచంలో ఇంకా నా హృదయపూర్వకంగా క్షమించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరి మీద నాకు ఏం ఉండకూడదు. ఒక వ్యక్తిని చూసినప్పుడు కొత్తగా నేను ఇప్పుడే చూస్తున్నాను ఈ వ్యక్తి అన్నట్టు ఉండాలి. అందుకని మనసులో ఏదో పెట్టుకునే ఆ వ్యక్తి గురించి ప్రిజుడిస్ ఉన్నప్పుడు మనుషులతో మనం హ్యాపీగా ఉండలేము. దానికి ఎవరి మీద ప్రిజుడిస్ లేకుండా తేటైన మనసు కలిగి ఉంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా చేసినా కానీ క్షమించేయాలి. ఒకవేళ వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియ చేస్తున్నారో అది మనకు తెలియదు. మనమైతే మనస్ఫూర్తిగా క్షమించి క్షమాపణ మన మనసు ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడు అందరితో కూడా ఫ్రీగా ఉండగలం, అందరితో కూడా సంతోషంగా ఉండగలం. We can make others also happy. It's only when we smile at them, they will also smile at us. That is a blessed life. అమ్మాయిని ఇవ్వటమే గొప్ప సంగతి.
అదే ప్రభువు మెచ్చేది. కాబట్టి మీరేం మాట్లాడకూడదు. ఒకవేళ మనం కొంత డబ్బు అడుగుతాము, అది కొన్ని నెలలు నేను పనిచేస్తే జీతం ప్రభువే నాకు ఇస్తాడు. కాబట్టి దయచేసి ఈ విషయంలో మీరు అర్థం చేసుకొని ఆ మాట ప్రస్తావన చేయొద్దని నేను అందరికీ వినయంగా చెప్పినప్పుడు అందరూ ఒప్పించబడ్డారు, అంగీకరించారు. కట్నం అనే మాట లేదు. ఈ సందర్భంగా మరి వింటున్న వాళ్ళకి ఈ మాట చెప్పక తప్పదు. పిల్లరా, కట్నం అనేటువంటి ఈ గోల కేవలం భారతదేశంలోనే విపరీతంగా ఉంది. అందుకే మన దేశంలో అబ్బాయిలు ఎంతమంది ఉన్నారో అబ్బాయిలకు సరిపడా అమ్మాయిలు లేరు. కారణం ఏంటంటే అమ్మాయి పుడుతుందంటే చాలా తల్లిదండ్రులు భయపడుతున్నారు. కడుపులోనూ కన్న తర్వాత చంపేస్తున్నారు దూరంగా. మరి చాలా మంది అమ్మాయిలు లోకాన్ని చూడకుండా తల్లి గర్భంలోనే చనిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? కట్నం అనే ఒకే ఒక కారణం. మా డాడీ ఏమో మా కోసం, మా ఇద్దరి కోసం పికప్ చేశారు ఇండివిజువల్ ప్రామిసెస్. ఇంకా మా అత్తగారు సనత్ నగర్ అసెంబ్లీలో తను పికప్ చేశారు. సో వండరస్ థింగ్ ఏంటంటే రెండు సేమ్ వచ్చాయి వాళ్ళిద్దరికి, డిఫరెంట్ అసెంబ్లీస్ లో. ఇంకా ఇండియాలో థౌజండ్స్ ఆఫ్ ఇండివిజువల్ ప్రామిసెస్ ఉంటాయి కదా. సో ఇద్దరికి సేమ్ వాట్ ఎవర్ దే పిక్డ్. ఇప్పుడు మా డాడీ పిక్ చేసింది తనకి వచ్చింది, మా అత్తగారు నా కోసం అని పిక్ చేసింది. సేమ్ వర్స్. ఇక్కడ మళ్ళీ నా కోసం అని మా డాడీ పిక్ చేసింది, మా అత్తగారు తన కోసం అని తీసుకున్నారు. సో అలా మాకు మేము ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాము. వెంటనే మా ఇంట్లో పెద్ద పొడవాటి కత్తి తీసుకున్నాను. సో ఐ ఇమిడియట్లీ కడుపుని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కోసేశాను. ఐ ఇమిడియట్లీ టుక్ లాంగ్ నైఫ్ విచ్ వాస్ దేర్ ఇన్ ద హౌస్. ఐ స్టాబ్డ్ మై సెల్ఫ్. ఐ కట్ మై స్టమక్ ఫ్రమ్ హియర్ టు హియర్. చనిపోతున్నాను, సంతోషపడుతున్నాను. సో వైల్ ఐ వాస్ డైయింగ్ I was feeling very happy that I am happy. నేను సంతోషంగా ఉన్నాను. So I'm very happy that I'm dying. చనిపోలేదని చెప్పేసి ఈ లెఫ్ట్ సైడ్ హార్ట్ కి 2 times పొడి చేసుకున్నాను. So that I again further stabbed my heart twice. బ్లడ్ అంతా చిమ్మింది, రక్తం అంతా కింద కారిపోతా ఉంది. నాకు చనిపోతున్నాను ఫీలింగ్ రావట్లేదు, కానీ అరే నేను చనిపోతున్నాను హ్యాపీ, సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మై రియల్ డిజైర్ నాకున్న ఎవరితో చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులు ఉన్నప్పుడే, ఎన్ని రోజులు ఉంటారో వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, వాళ్ళ ఆరోగ్యాలు ఏంటో తెలియదు. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ఎంత ప్రేమించాలి, వాళ్ళు చేసిన దానికి మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళ జీవితాలనే మనకి ఇచ్చారు, వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాం? ప్రేమించటం, వాళ్ళని మనము ఆనర్ చేయటం, వాళ్ళకి ఇష్టాన్ని ఏంటో తెలుసుకొని మనం వాళ్ళ ఇష్టంగా చేయటం. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే వాళ్ళని గౌరవించి వాళ్ళు మనల్ని బట్టి హ్యాపీగా ఉన్నారంటే we will be happy in our lives. That was a godly sorrow. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. And after I repented, నేను అలాగా ప్రాయశ్చిత్తపడిన తర్వాత, Lord Jesus Christ has forgiven my sins. యేసుక్రీస్తు ప్రభువారు నా పాపములను క్షమించినాడు. And he has cleansed me in his precious blood. తన ప్రశస్తమైన రక్తములో నన్ను శుద్ధి చేసినాడు. A divine peace came into my life. దైవికమైన శాంతి నా జీవితంలోనికి వచ్చింది. I can't explain that peace. ఆ శాంతి నేను మీకు వివరించలేను. It has come from him. ఆయన యొద్ద నుండి అది నాకు వచ్చింది. It is a heavenly peace. అది పరసంబంధమైన శాంతి. వివాహం వచ్చిన తర్వాత నేను యేసు ప్రభువు గురించి తెలుసుకోవాలన్న ఆలోచన నాకు వచ్చింది మొదటిసారి. So after I got married, after seeing all these things, the first time I got this thought to know more about Lord Jesus Christ. ఆ తర్వాత ఆయన దగ్గరికే వెళ్ళా నేను. So I went directly to him. అయ్యా నాకు యేసు ప్రభువు గురించి తెలుసుకోవాలి. So I asked him, like, I would like to know about Lord Jesus Christ. యేసు ప్రభువు గురించి తెలుసుకోవాలని ఉంది. I have this desire to know about Lord Jesus Christ. యేసు ప్రభువు గురించి చెప్తారా? Would you like to tell me about Lord Jesus Christ? మీరు ఏ చర్చికి వెళ్తారు? ఇక్కడ హెబ్రోను సంబంధించిన చర్చ్ ఉందట కదా. For every Christian, knowing the word and apply the word to our personal life, even in prayer life, we will see the answers for our prayer. కాబట్టి ప్రియమైన వారులారా, విశ్వాసులంగా మనందరి జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవటం, అది జీవితాలకు అన్వయింపు చేసుకోవటం, అలాగే మన ప్రార్థనల్లో కూడా వాక్యాన్ని పలకటం, వాక్యాన్ని అన్వయించుకోవటం, జవాబులు దేవుని దగ్గర నుంచి జవాబులు పొందేటట్టు చేస్తుంది. I made him to sit and I told Rajshekar that Raj, I'm going in the depression, I'm going to die.
Then he said that he said only one sentence that my life, you take my life. My life is such a challenge. One step to keep also is a challenge. With all the challenges I have overcome and I came up in my life, everybody got some or the other problem. So you should not worry about it. You should keep going on. చావంటే ఎందుకంత భయము? ఎక్కడికి వెళ్తున్నావో తెలియకే కదా భయము. ప్రభు దగ్గర పోతున్నావు అన్నప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తా ఉంటున్నాడు, ఫర్ ఫిలిపియన్స్ 1:21 అంటాడు, ఫర్ టు లివ్ ఈస్ క్రైస్ట్ అండ్ టు డై ఇస్ గెయిన్. ఐ యామ్ టోర్న్ అపార్ట్ బిట్వీన్ టూ థింగ్స్. నేను ఎన్ని మధ్యలో చినిగిపోతున్నా. ఒకటి వెళ్ళిపోవడం చేస్తా ఉంది. వెళ్ళిపోవడానికి ఎందుకంత భయం తెలుసా? నువ్వు నీ పని చేయలేదు, నువ్వు ప్రభు కోసం అనుకున్నట్టు బ్రతకలేదు, అందుకనే వెళ్ళాలంటే భయం. ప్రభు కోసం నిజంగా బ్రతికినాడు, వెళ్ళాలంటే భయం ఉండదు. వి హ్యావ్ టు థింక్ మన అజాగ్రత్త వల్లే అది వచ్చింది, లేదంటే ఏదో ఒక రీజన్ వల్ల. కానీ వచ్చిన తర్వాత ఎందుకు అని ఆలోచించి ఆరోగ్యం ఇంకా పాడు చేసుకునే దానికంటే నెక్స్ట్ ఏంటి, ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత రెండోది ఏంటంటే నేను బీ థ్యాంక్ఫుల్. 1 వీక్ నుంచి చేస్తున్నాను ప్రభా, ఇప్పుడు మేము అందరం సజీవులుగా ఉదయాన్నే లెగ్సామంటే అది కేవలం మీరు పెట్టిన భిక్ష అంతే. అదే మేమేదో మెడిసిన్స్ వేసుకున్నాం, మేము స్ట్రాంగ్ ఫుడ్ తిన్నాం, అవన్నీ తర్వాత. కానీ అన్నిటికంటే ముఖ్యం ఇట్ ఈస్ అబండెంట్లీ గాడ్స్ గ్రేస్. ఇయర్ పోయినాక ఫస్ట్ సాచురేషన్ నెంబర్ వాస్ 67. 80 కంటే తగ్గింది అంటే సాచురేషన్ ఎండ్ ఆర్గాన్స్ లైక్ బ్రెయిన్ కి, హార్ట్ కి, కిడ్నీస్ కి, లివర్ కి ఆక్సిజన్ అందదు. They will be dead. Basically under 80 survival is చాలా కష్టం. మనిషి సర్వైవ్ అవటం చాలా కష్టం. ఇయర్ అయిపోగానే వాళ్ళ డాక్టర్ చెప్పారు, జాన్ యూఆర్ గోయింగ్ టు పుట్ యు ఆన్ వెంటిలేటర్ నెక్స్ట్ 1 or 2 minutes. నేను నీకు ఆరోగ్యము కలుగజేస్తుదను, నీ గాయములను మాన్పెదను. నా దృష్టి అంతా కూడా జస్ట్ ఈ వచనంలోని ఈ స్మాల్ ఫ్రాగ్మెంట్ మీద పడుతూ ఉంది. నేను నీకు ఆరోగ్యం కలగజేస్తున్నాను. సో ఐ బిలీవ్ దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడి దర్శించాడంటే వీ హ్యావ్ టు బిలీవ్. అంతే, అర్థమైనా కాకపోయినా కానీ అది నమ్మి తీరాల్సిందే. సో అట్లా నేను ఈ వాక్యం ద్వారా ప్రోత్సహించబడ్డా. చాలా విషయాలు మాకు ఫేస్ చేస్తా ఉన్నాము మా జీవితంలో. బట్ నేను అవన్నీ ట్రబుల్స్ అనుకోను, ట్రబుల్స్ అనుకోను. మనం దేవుళ్ళు ఎదుగుతున్నాము అంటే మనకి టెస్ట్ వస్తూ ఉంటాయి, పరీక్ష పెడతా ఉంటాడు దేవుడు. మన విశ్వాసం ఎంత గొప్పది, మనం దేవుళ్ళు ఎంత బాగా నిలబడగలము ఎట్లాంటి వచ్చినా కూడా. సో అప్పటి నుంచి నాకు పరీక్షలు స్టార్ట్ అయినాయి. ఇప్పటికీ ఆ టెస్ట్లు కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఐమ్ స్టిల్ ఇన్ ద కాలేజ్, ఐమ్ ఫేసింగ్ దట్ టెస్ట్. మన యొక్క రోజు ఒక నిర్ణయంతో ఆరంభిస్తాం, మనము చివరకు ఒక నిర్ణయంతోనే మనము ముగిస్తూ ఉంటాము. సో అవర్ లైఫ్, అవర్ డేస్ ఆర్ ఫుల్ ఆఫ్ డిసిజన్స్. అయితే ఒక లూజర్కి, ఒక విన్నర్కి, లేదా ఒక విజయానికి, ఒక ఓటమికి ఏంటి డిఫరెన్స్, వాట్ డిఫైన్స్ అనేది మనం ఆలోచిస్తే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వన్ మేక్ దేర్ డిసిజన్స్. వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టే వారి యొక్క విజయమా అది లేకపోతే ఓటమా అనేది నిర్ణయించబడుతుంది. The same thing happens in our lives as well. If we don't depend on God's leading and on God's working, then we soon find ourselves being wrecked, being disappointed, discouraged, trouble sleeping, and not just we, the same problems, the same trouble, we bring it to our family members and to the people around us, and everyone would be in a troubled state. So today we need to examine ourselves. Is my life ruled by the peace of Christ, or am I being filled with anxiety, depression, fears, uncertainties, trouble sleeping, pressure, going through pressure and stress in life? During our Christian life, we are also pulled in various directions, and we fall to various types of temptations, and each temptation could be different for different people. And it's so powerful that many times we get defeated. అయితే నిజమైతే అనేక సార్లు మనం ఓడిపోయే వారిగానే ఉంటాము. Right. And we feel so defeated and so distressed in spite of the fact that we have come to know the Lord.
And what is the loss that we are going through? We could not enjoy the peace. We could not enjoy this moment because we are just desperately seeking for something else out of our discontentment. అయితే మన యొక్క సంతృష్టి లేని జీవితాల కారణం చేత ప్రస్తుతం ఉన్న ఈ యొక్క ఆశీర్వాదాలను అనుభవించలేక లేని దాని గురించి వాటి వెనక పరిగెత్తే వారిగా సమాధానము లేని ప్రజలుగా మనం ఉంటాము. Remember, when we have promise, we don't need to pray. Only thing that we should do is to praise and go ahead and proceed to face the problem. And God will fight that battle for us. అది ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఆత్మీయమైన పరిస్థితులు కానివ్వండి, ఉద్యోగాల్లో పరిస్థితులను కానివ్వండి, లేకపోతే కుటుంబ సమస్యలను కానివ్వండి, ఏదేమైనా మనకు మార్గం ఒకటే, కేవలము ప్రార్థన, దేవుని యొక్క వాగ్దానములు మాత్రమే. One thing that we have to do always, కానీ ప్రతి పరిస్థితుల్లో మనం చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే we have to pray, ప్రార్థన చేయాలి, we have to rejoice, అన్ని విషయాల్లో ఉత్సాహము సంతోషం కలిగి ఉండాలి, we have to give thanks. అన్ని విషయంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. What are the things that make me pride? How to know I am pride? What are the consequences of pride and how to come or how to overcome pride in my life? So మొదటి అంశం మనం చూస్తే, what is that thing that makes me pride? ఏ విషయాన్ని బట్టి మనము గర్వించే వారిగా ఉంటాము? చాలా సింపుల్ గా కొన్ని లిస్ట్ చేసుకుంటే, మనకుండే ప్రాపర్టీని బట్టో, లేకపోతే పాపులారిటీని బట్టో, మనకుండే పవర్ ని బట్టో, లేకపోతే మనమున్న పొజిషన్ ని బట్టో. It says the devil doesn't care if you go to church or read the Bible as long as you don't apply it in your life. How true it is కదా. తెలుగులో చెప్పాలి అంటే, దుష్టుడైన సాతాను మనము ఎంత మందిరానికి వెళ్ళినా, ఎంత బైబిల్ చదువుతున్నా, ఆ వాక్యాన్ని మన జీవితంలో దాన్ని అన్వయించుకోనంత వరకు అసలు దీస్ ప్రాక్టికల్ సెషన్స్ ఎయిమ్ at challenging the listeners to apply Bible and live practical Christian life.